పోయింది మామ పోయింది. ఆస్ట్రేలియా గడ్డ మీద మన పరువు అడ్డంగా పోయింది. మనం బీజీటీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాం. 10 years నుంచి కాపాడుకుంటున్న బోర్డు గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా వాళ్ళ చేతిలో పెట్టేశాం. నిన్న చెప్పా కదా బూమ్రా లేకపోతే కష్టమని. చెప్పినట్టుగానే కష్టమైంది. మినిమం ఫైట్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ ఇచ్చేసి వచ్చేసాం. నిన్నటి మ్యాచ్ లో మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి 141 కి 6 వికెట్స్ కోల్పోయాం. ఇవాళ 157 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయాం. అంటే జస్ట్ 16 రన్స్ కి మనోళ్ళు 4 వికెట్స్ కోల్పోయాం. క్రీజ్ లో జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నా సరే మనోళ్ళు జస్ట్ 16 రన్సే కొట్టగలిగారంటే మనోళ్ళు సరిగ్గా ఆడలేకపోయినట్టే, లేక వాళ్ళు బౌలింగ్ బాగా వేసినట్ట? మీరే చెప్పండి. నిన్న చెప్పినట్టు ఇవాళ బూమ్రా బౌలింగ్ చేయలేదు మామ. బూమ్రా లేడు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు చెలరేగిపోయారు. జస్ట్ 27 ఓవర్స్ లో 162 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేశారు మామ. శామ్ కోన్స్టాస్ 22 రన్స్, కవాజా 41 రన్స్, మార్నస్ లబ్షన్ 6 రన్స్, స్మిత్ 4 రన్స్. ఇండియాకి మొగుడు ట్రావిస్ హెడ్ 34 రన్స్ విత్ నాట్అవుట్. లేటెస్ట్ ఏంటి బెవెబ్స్టర్ 39 రన్స్. ఏ ప్రెజర్ లేకుండా సింపుల్ గా మ్యాచ్ గెలిచేశారు. కప్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మనోళ్ళ బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ 65 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 69 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 10 రన్స్, వాషింగ్టన్ సుందర్ 11 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ లో గొప్పగా చెప్పుకోవడానికి మనోళ్ళు ఏం చేయలేదు మామ. బూమ్రా లేకపోతే మన ఇండియన్ బౌలింగ్ టీం వేస్ట్ అని ప్రూవ్ చేశారు. లేకపోతే ఓవర్ కి 12 రన్స్ 13 రన్స్ ఇవ్వడం ఏంటి మామ? ఇదేమైనా T20 మ్యాచా లేదా ఓడిఐ మ్యాచా? ఇండియన్స్ కి అర్థం కాని పాయింట్ ఏంటంటే మనోళ్ళు సరిగ్గా బౌలింగ్ వేయట్లేదా లేక వాళ్ళు బ్యాటింగ్ బాగా చేస్తున్నారా అని. మనోళ్ళ బౌలింగ్ ఎలా ఉంది అంటే సిడ్నీ టెస్ట్ లోనే ఫస్ట్ 3 ఓవర్స్ లో ఇప్పటి వరకు రానన్ని రన్స్ అన్ని ఆస్ట్రేలియా టీం ఫస్ట్ 3 ఓవర్స్ లోనే కొట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనోళ్ళ బౌలింగ్. బూమ్రా లేకపోవడం ఆస్ట్రేలియా టీం కి ఎంత ప్లస్ అయిందో. ఆ మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూస్ లో మేము 15 మెంబర్స్ బూమ్రా లేడు కాబట్టి బ్రతికిపోయామని చెప్పారు. సో అది వాళ్ళకి పెట్టిన భయం. ఈ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బూమ్రాకే ఇచ్చారు. 5 మ్యాచెస్ లో 32 వికెట్స్ తీసుకున్నాడు విత్ యావరేజ్ ఆఫ్ 13. ఇంకా తనక ఇంకెవరికి ఇస్తారులేండి. ఆస్ట్రేలియా మీద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ఇంగ్లాండ్ మీద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, సౌత్ ఆఫ్రికా మీద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, అన్ని చోట్ల బూమ్రా డామినేషన్. అది పక్కన పెడితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ క్రౌడ్ కోహ్లీని మళ్ళీ గెలికింది. కోహ్లీ ఏమో నా జేబులో ఏం లేదు బాల్ ట్యాంపరింగ్ చేయడానికని క్రౌడ్ ని శాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ అని గుర్తు చేశాడు. కోహ్లీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని గట్టిగా చెప్పలేకపోతున్నాం మేము. ఎందుకంటే మ్యాచ్ అండ్ ట్రోఫీ 2 పోయాయి కదా. ఇదే మనం మ్యాచ్ గెలిచుంటే కోహ్లీకి ఒక రేంజ్ లో డబ్బు కొట్టే వాళ్ళం మనం. కానీ ఇప్పుడు నోట్లో మాట కూడా రావట్లేదు మామ. ఈ మ్యాచ్ లో ఒక చిన్న హార్ట్ బ్రేక్ ఏంటంటే స్టీవ్ స్మిత్ టెస్ట్ లో 9,999 రన్స్ కొట్టాడు. ఇంకొక రన్ కొడితే టెస్ట్ లో మ్యాజిక్ నెంబర్ 10,000 టచ్ చేస్తాడనే టైంలో ప్రసిద్ధ్ కృష్ణ తనని అవుట్ చేసి పంపాడు. ఇంకా తన మ్యాజిక్ నెంబర్ నెక్స్ట్ సిరీస్ లో WTC ఫైనల్ లో అచీవ్ చేసుకోవడమే. ఈ మ్యాచ్ గెలవడంతో అఫీషియల్ గా ఆస్ట్రేలియా టీం WTC ఫైనల్ లోకి అడుగు పెట్టేసింది. మనం కూడా అఫీషియల్ గా WTC ఫైనల్ నుంచి అడుగు బయటకు పెట్టేశాం. యాజ్ ఏ ఇండియన్ టీం ఫ్యాన్ గా మనం ప్యాట్ కమిన్స్ మెచ్చుకోవాల్సిందే మామ. తన కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియా యాసెస్ గెలిపించాడు, వరల్డ్ కప్ కొట్టించాడు. ఇప్పుడు WTC ఫైనల్ మళ్ళీ ఆడిపిస్తున్నాడు. బోర్డు గవాస్కర్ ట్రోఫీని కొట్టాడు. రియలీ గ్రేట్ కదా. ఐఎమ్ లిటరల్లీ తన మైండ్ సెట్ కి ఫ్యాన్ మామ. అపోనెంట్ ఎంత పెద్దోడైనా సరే భయం లేని మైండ్ సెట్ అది. ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మేము ఓడిపోయింది ఒక్క మ్యాచ్, స్టిల్ మేము ఇంకా నెంబర్ 1 టీమ్ అని చెప్పాడు. అప్పుడు తన కాన్ఫిడెన్స్ ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. ఇప్పుడు ట్రోఫీ కొట్టిన తర్వాత తనని ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న వాళ్ళతోనే ప్యాట్ కమిన్స్ కాన్ఫిడెన్స్ అనేలా చేశాడు. మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్ మావుతాను. యాజ్ ఎ ప్లేయర్ గా మనం అప్రిషియేట్ చేయాలి తనని. ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ మన ప్లేస్ లో కూడా ఉండుంటే బాగుండేది. మ్యాచ్ తర్వాత యాజ్ యూజువల్ గా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఇండియన్ ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చాలా గట్టిగా చెప్పారు. లాంగర్ ఫార్మాట్ ఆడాలంటే డొమెస్టిక్ క్రికెట్ ని మిస్ చేయొద్దని చెప్పారు. ఎట్ ప్రెజెంట్ టీమ్ ఇండియా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. ఇప్పుడు ఓడిపోయిన ఇండియన్ టీం నెక్స్ట్ 5 months లో ఎక్కడ ఉంటుందో ఎవరు ఇప్పుడే చెప్పలేమని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. తన మాటలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాయో మనోళ్ళ పర్ఫార్మెన్స్ అంత వర్స్ట్ గా ఉంది మామ. నిజంగా టీమిండియా మీద ప్రాపర్ కేర్ తీసుకోపోతే చాలా గట్టి దెబ్బ పడుతుంది మనకి. ఇప్పటి నుంచి అయినా ప్లేయర్స్ సరిగ్గా ఆడాలని, నెక్స్ట్ వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ మీద మనోళ్ళు అదరగొట్టాలని, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా మనమే కొట్టాలని కోరుకుంటూ ఇంకా సెలవు. జై హింద్.